నేను అడుగుతున్న వివేకానంద రెడ్డి ఏమైంది? మీరు విట్నెస్ కాదా? మా ఎస్పీ, మా డిఐజీ చెప్తున్నా, ఆయనే అప్పుడు ఎస్పీ కూడా, బీ కేర్ఫుల్. ఇలాంటి క్రిమినల్స్ ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. క్రిమినలైజ్ చేసి, మనల్ని మోసం చేసి, మనల్ని డైవర్ట్ చేసి తిరిగి మన మీదనే నేరం పెట్టేస్తారు. ఈరోజు మంత్రిని డిస్మిస్ చేయాలంట, సెక్రటరీని ఎంక్వైరీ చేయాలంట. ఎంత అసలు అండి మీకు? సిన్సియర్గా పనిచేస్తా ఉంటే మీకు అంత అసహం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అలజడి చేయలేరు, అలజడి చేయనీయను. తప్పు చేయం, తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాం, ప్రక్షాళన చేస్తాం. అలజడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించను. గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఆయనే కదా. ఆయన ఏం చేశారు? సీట్ ఇచ్చారా? గెలిపించారా? కేసు డ్రాప్ చేశారా? నేనేం చేశా? దట్ ఈస్ ది డిఫరెన్స్. గుర్తుపెట్టుకో. మీకు మాకు వ్యత్యాసం అది. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఫరెన్స్. 27 మంది చనిపోతే లెక్క పెట్టుకోవాలా కదా లింగారెడ్డిగూడెంలో. నా పీరియడ్ అయితే జరగదు, వదిలిపెట్టే సమస్య ఉండదు. హీనస్ క్రైమ్ ఎవడు చేసినా నేరస్తుడే. నేరస్తుడిని పనిష్ చేయడం మన బాధ్యత. అదే చేస్తాం. అదే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. ఈ 4-5 ఈ 4-5 ఈ 2 వచ్చాయి కదా. ఇబ్రహీంపట్నం వచ్చింది, ప్లస్ అది వచ్చింది, మొలకల చెరువు వచ్చింది. ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగితే ఎగుడు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకేంటంటే అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఈ 2 ఈవెంట్స్ వచ్చాయి. ఈ 2 ఈవెంట్స్ మధ్యలో ఎవరున్నారు? ఎవరు సపోర్ట్ చేశారు? ఏంటి కాన్స్పిరసీ? అది జరిగిన తర్వాత రిపీటెడ్గా ఎవ్రీ డే ఎవడు చనిపోయినా నకిలీ మద్యం చనిపోయారు లింకులు మొదలుపెట్టారు. దీనికి దారితీసిన పరిస్థితులన్నీ అధ్యయనం చేసి ఎవరో నెట్ చెక్ చేయాలని చేయడమే కాకుండా తప్పు చేసిన వాడిని పనిష్ చేయడం, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని కట్టడి చేయడం, 2 ఉంటాయి. తప్పుడు ప్రచారం చేయడం కూడా నేరమే. వాస్తవ ప్రచారం చేస్తే దట్ ఈస్ ది కరెక్ట్ డెసిషన్. ఐ అడ్మైర్ దెమ్, ఐ అప్రిషియేట్ దెమ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు ప్లే రోల్, కన్స్ట్రక్టివ్ రోల్. అంతేగాని లేని పోరాటం పెట్టేసి అలజడి తీసుకొస్తాం అంటే కుదరదు. ఇంట్రెస్టింగ్ కదా అది. నువ్వైతే ఆ పని చేయగలుగుతావు, నువ్వు నేరం చేయకపోయినా నువ్వు చేయగలుగుతావా? దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకే నీ కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ధైర్యంగా చెప్పగలుగుతారు, ధైర్యంగా రోడ్డు మీదకి రాగలుగుతారు. మానవత్వం, మనిషి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశాం. అందుకే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్లో కూడా ఒక భాగం కావచ్చు. ఏది వాళ్ళ కేసును డైవర్ట్ చేసుకోవడానికి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఇలాంటి అక్కడక్కడ కొన్ని వీక్ స్పాట్స్ ఉండొచ్చు, వీక్ పర్సన్స్ ఉండొచ్చు. అలాంటి ప్లేసులు ఎంపిక చేసుకొని వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ అమలు చేయొచ్చు. వీళ్ళు 2 ఉన్నాయి. నేను అందుకని జాగ్రత్తగా ఉండండి రాష్ట్రంలో అని చెప్తున్నా. నేరస్తుల దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన కళ్ళు మూసుకుంటే ఇంకొక పక్క ఒక ఘోరం జరుగుతుంది. అన్ని అనుమానంగా చూడాలి. జెన్యూన్గా జరిగిన ఒక డౌట్గా ఆలోచిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. లేకపోతే అంతా నేచురల్గా జరిగినట్టు ఉంటుంది. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ మద్యం నేచురల్గా జరిగింది అనుకుంటున్నారు.